హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాం. అమ్మాయి మా అక్క అయితే సెంటర్కి వెళ్ళి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బాగా ఎండలు ముదిరినాయి కదా, ఇంకా మా అక్క అయితే టవల్ తీసుకుంది సెంటర్కి వెళ్ళి వస్తుంది అనమాట. చాలా దూరం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక 2 hours సారీ 2 కిలోమీటర్ల దూరం అంత ఉండిద్ది సెంటర్. కానీ కూరగాయలు కానీ మందుల షాపులు కానీ వెళ్ళాలంటే మేము అది ఫ్రెండ్స్ నాకు చెప్పడం కూడా రావట్లేదండి. మొత్తానికంటే మర్చిపోయా కదా, ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసరికి కొంచెం ఇబ్బంది అనమాట. కష్టంగా ఉంది మా అక్కకి. ఇక్కడ మ్యూజిక్ అయి రావడం వల్ల వాయిస్ వస్తుంది. మా అక్క అయితే బాదం పళ్ళు అయిపోయి చూపించింది కదా మా పాప కోసం అన్నమాట. ఇంకా మిక్చరు పికిల్స్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే రైస్లో గబం కర్రీస్ కట్ట వండుకోలేనప్పుడు పచ్చడి వేసుకొని తినడానికి. ఇది 10 rupees అన్నమాట పొట్లాలది. కిరాణా షాపులు కూడా చాలా దూరం ఫ్రెండ్స్. కిరాణా షాప్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా చాలా దూరమే. వాటర్ అయితే కొంచెం దగ్గరే ఫ్రెండ్స్. ఇగోండి చెగోడీలు వామ్ము భలే ఉంటాయి కదా, రూపాయలు కదా అవి, అస్సలు మామూలుగా ఉంటుంది. అదేమో ఇందాక అటుకులు తీసుకొచ్చింది కదా దాంట్లో కంట ఫ్రెండ్స్. ఇది కురుకురే చిప్స్. మా పాప అయితే త్వరగా అందుకుంది. ఇందాక అటుకులు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేది అయితే మా ఫేవరెట్ ఫుడ్, అసలు వదలరు అయితే ఎవరైనా సరే. దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అసలు ఎలా ఉంటుంది కదా బుజ్జమ్మ, అసలు తినకుండా తిరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఇవి ఏం బాగుంటాయి అనుకుంటారు, కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఉండే దాన్ని బట్టి ఉంటుంది కర్రీస్. మాకైతే చాలా నచ్చుతాయి. చాలామంది తింటారు కూడా, చాలామంది తినరు. 3 పొట్లాలు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. నేను అన్నాను మొన్నే కదా తీసుకొచ్చాము, మళ్ళీ అంటే మనం కోడిని కోసుకున్నాం కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎండలోనే కానీ ఎండబెట్టేస్తే అయిపోద్ది కదా అని చెప్పండి. కానీ అది కాదు, ఎందుకంటే ఇవి ఎండబెట్టుకొని ఫ్రై చేసుకొని కూర కానీ లేదా ఫ్రై కానీ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిపులుసు చేసుకొని ఇక తినాలి. వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అది ఒకసారి చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా మెడికల్ షాప్స్ కూడా ఇంకా దూరమే కాబట్టి మా అక్క ఇవి అయితే తీసుకొచ్చుకుంది ఫ్రెండ్స్, టాబ్లెట్స్ అవి. మా అక్కకి వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి దవడ నొప్పికి కాదు ఫ్రెండ్స్, ఇది పిప్పునికి నొప్పికి. అవేమో ఇంకా మిగిలిన టాబ్లెట్స్ అనమాట. ఇక కోడి కాలు తీసుకొచ్చి అమ్మ కాల్చున్నా మా తల్లారంటే అలా పెట్టింది మా అక్క. అలా చేస్తుంది ఫ్రెండ్స్. ఆవిరికి అలా ఉడికిపోతాయి అంట. ఇంకా ఇలాగే ప్లేట్ మీద ఉడికిచ్చేస్తారని ఫన్నీ అయితే చేసేస్తుంది. వద్దని మా అమ్మ అంటుంటే అసలు వినిపించుకోవట్లేదండి మా అక్క. కింద ఎసరు కాగుతూ ఉంటే పైన అలా ప్లేట్ మీద అవి పెడితే అవే ఉడికిపోతాయి, అవే తోలు ఊడిపోయి మంచిగా ఫ్రెష్గా అయిపోతాయని మా అక్క ఫన్నీ చేస్తుంది. చూడండి విందుకోవచ్చా కొలసే అవుతుంది. 5 వచ్చింది. ఈ వెండి చాతానికే నెట్ పగిలింది. అమ్మ వచ్చిందా కాదు. ఇక్కడ రాయే ఇంకా ఎన్ని చూడలు తీసుకోవాలి. దూరంగా వెళ్ళు. ఏడకి వస్తున్నావు నాకు వెళ్ళి అటు వర్షం వచ్చేంత దొరక మంచిలు తాగకపోతే ఇబ్బంది అయిపోద్ది. షేర్ తీయాలి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు ఏడా కూర్చుంటే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? సరే.
మా అక్క మధ్యాహ్నం పూట అటుకులు తెచ్చింది కదండి. ఆ అటుకులు నీటిలో వేసి దాంట్లో పంచదార వేసి ఇంకా కలిపేసి మా పాపకైతే పాయసం లాగా ఇచ్చేద్దాం అనుకుంది. అటుకులతో చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మేము అంత వంట చేసేలా లేము, పనిలో ఉన్నాము. కంగారుగా అటు ఇటు అందరం తల దిక్కున పరిగెడుతున్నాం అన్నమాట, వర్షం మబ్బు అయితే పట్టిందని. ఫ్రెండ్స్ ఇందాకైతే అటుకులు అయితే కలిపి చేసాం కదా, ఇది వాటర్ పోతుందండి టైట్ వద్దంట్లో ఫ్రెండ్స్. వాటర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా, బాగుందా? ఫ్రెండ్స్ మొన్న మేము దేవుడికి కోసిన కోళ్ళనిగా అవి అయితే మెత్తడి మాసం అయితే పక్క పెట్టి ఇంకా ముడుసులు అయితే అవి మేము వండుకున్నమాట. ఈ మెత్తడి మాసం అయితే ఏం చేసామంటే వాగిచ్చేసి మంచిగా ఎండపెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా మేము నీళ్ళు జారిపోయేసాక ఇంకా మా అక్క అయితే గిన్నె రుద్దుతుంది అన్నమాట. పైన అయితే వర్షం చినుకులు పడుతున్నాయని చెప్పి అంటుంది. మబ్బు కూడా బాగా పట్టింది ఫ్రెండ్స్, సన్న చుక్క ఒక్కొక్క చుక్క డ్రాప్ పడుతుంది అన్నమాట, పెద్దగా ఏం కాదు. మా అక్క అయితే గిల్లు మొత్తం అయితే రుద్దేస్తుంది. వంట అయితే చేసేస్తుందండి. వంట అంటే అన్నమే కాక వండేది, అన్నం వండుతుంది. సాయంత్రం పూట మేము వండుకునే అన్నం అన్నమాట. పగటి పూట అయితే ఇంకా పెద్ద గిన్నె అయితే పెడతాము. మీ అమ్మ అలసిపోయిందా, నువ్వు అలసిపోయావా? నువ్వే అలసిపోయావా? ఇదే మొత్తం గిల్లుతో విందంట, అదే గిల్లుతో విందా? నేను అబద్ధం చెప్తున్నా. ఆడకెళ్తున్నా అది ఉండమంటుంది కదా పిల్ల. వచ్చేస్తుంది చిన్నగా అది జారుకుంటూ. ఓయ్ పడతావు. ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళైతే పుల్లలకి అయితే వెళ్తున్నారు, మా పాప అయితే వాళ్ళతో వెళ్తా అంటుంది. మా అక్క రావద్దు అంటుంది. అయితే చోలు పెట్టుకున్నావా? మా పాపకి తాడాట ఆడడానికి ఏది దొరకలేదండి, అందుకని గ్యాస్ పైప్ తోటి ఇంకా ఆడేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నా? పని పాట సరే. మా వంట పనులు అవన్నీ పూర్తి చేసుకొని చెందేసరికి మా అక్క వాళ్ళకి ఈ టైం అయిపోయిందండి. ఇప్పుడు 5:30 ఇలా అవుతూ ఉంటుంది. ఇప్పుడు బయలుదేరారు పొలాలకి. ఇక్కడ దగ్గరలో ఎక్కడో చెట్టు కింద ఉన్నాయంట, ఎండకి ఎండిపోయి రాళ్ళు పడిపోయినవి ఉంటాయిగా, అయితే ఆడడానికి వెళ్ళారు. ముగ్గురు కలిసి వెళ్ళారండి. అయితే ఇంకా మా పాప మాత్రానికి పైప్ తోటి తాడాట నాకు వస్తుంది, నాకు తాడైతే సరిపోదు, ఇదైతే గట్టికుంటుంది కదా అని ఒకటే ఆట అయితే ఆడేస్తుంది. పైప్ ఎంత దూకుతాం అనుకున్న సరే కాలు కిందకి రావట్లేదు. ఎట్టకేలకైతే నాకు వచ్చిందని అయితే గంతిలేస్తుంది అది. ఆ పైప్ నోరలా పెట్టద్దు, టీ అంటున్నాను, టీ అమ్మా. ఏం రబ్బర్ బబ్బులు? ఇప్పుడు డ్యాన్స్ మొదలెట్టావు, ఆట అయిపోయింది, ఇంకా నీకు డ్యాన్సా? ఫ్రెండ్స్
మా పాప అయితే డ్యాన్స్ అయితే వేస్తా అంటే వేసేస్తుంది. మా పాప డ్యాన్స్ అయితే మీకు నచ్చితే అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా పాప కోసం చేయరా. రాయింది వెనకాల చూసుకో. ఏదో తనకు వచ్చిన దాంట్లో తను ఏదో డ్యాన్స్ అయితే వేస్తుందండి. చిన్నపిల్ల కదా, ఇప్పుడు నేర్చుకుంటుంది తను డ్యాన్స్. ఫోన్లో వీడియోస్ చూసి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. రామ్ చరణ్ సాంగ్ న్యూ సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ కూడా డ్యాన్స్ వేసింది మా పాప. కానీ మేము వీడియో అయితే తీయలేదు, అప్పటికి మేము ఛానల్ కూడా పెట్టలేదు. వేరే డ్యాన్స్ లేదా.